జనవరి నెలలో జరిగిన 106 చోరీల కేసుల్లో 66 కేసులను ఛేదించామని వైజాగ్ సిపి శంకబ్రత బాగ్చి తెలిపారు. ఇందులో 74 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 47 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ మేళా వివరాలను సిపి వెల్లడించారు. జనవరి నెలలో చోరీకి గురైన 45 లక్షల విలువ కలిగిన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. అలాగే కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ శాతం పెరుగుతూ వస్తుందన్నారు. కేసుల్ని ఛేదించడం ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. చాలా క్లోజ్ కోఆర్డినేషన్ పెట్టాము. వైజాగ్ లో మన అందరికీ తెలుసు, ముఖ్యంగా రూట్ ఫర్ గాజా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఒడిశా నుండి ఈ నార్త్ కోస్టల్ అండర్ డిస్ట్రిక్ట్స్ వైజాగ్ ఈ తర్వాత గోదావరి డిస్ట్రిక్ట్ కూడా వెళ్తుంది. సో మేము రెగ్యులర్గా గాంజా పట్టుకుంటున్నాం. వేరే జిల్లాలో కూడా బాగా గాంజాయి పట్టుకుంటున్నారు. ఈ సింథటిక్ డ్రగ్స్ మాత్రం తక్కువ కేసులు ఉన్నాయి, అప్పుడప్పుడు కేసులు వస్తున్నాయి. ఈ అమౌంట్ కూడా చూస్తే ఎండిఎంఏ కానీ కోకెన్ కానీ దొరుకుతుంది, చాలా తక్కువ అమౌంట్. అంటే బహుశా వాళ్ళు ఎవరైనా గోవాకి వెళ్ళి గోవా నుండి తీసుకొస్తే అప్పుడు మనకు దొరుకుతుంది. మెయిన్లీ అది ఆ గోవా ప్రాంతంలో, అటువంటి ప్రాంతంలో సింథటిక్ డ్రగ్స్ బెంగళూరు వెస్టర్న్ స్టేట్స్ లో ఎక్కువ మనకు సింథటిక్ డ్రగ్స్ దొరుకుతున్నాయి. పట్టుకున్న 2 గ్రామ్స్ మేము బయట చెప్పకూడదు. మేము పూర్తిగా ర్యాకెట్ ని గుర్తించాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ తో షేర్ చేస్తాం. ఇప్పుడు నేను ఒకరోజు రాత్రిపూట 3 గంటలకు తిరిగాము. ఆ రోజు ఒక ఫ్లైఓవర్ మీద బైక్ రేసింగ్ జరుగుతుందని చూసాము. ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పట్టుకున్నారు. సో బైక్ రేసింగ్ జరుగుతుంది అప్పుడప్పుడు అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే నేను పోలీస్కి తెలియజేస్తున్నా, పోలీస్ కూడా చేస్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే 2-3 పనుల వల్ల ఒక పని మీద ఫోకస్ తగ్గిపోతుంది. సో ఇమీడియట్గా మేము ముఖ్యంగా సాటర్డే సండే చాలా ఫోకస్ చేయమని చెప్పాను. బీచ్ రోడ్ మీద కూడా ఫోకస్ చేయమని చెప్పాము. మీకు కూడా రిక్వెస్ట్, నిన్న కూడా బైక్ రేసింగ్ ఒకరు చేస్తూ ఉంటే మేమే పట్టుకొని పోలీసు వాళ్ళకు అప్పచెప్పాము. సో మీ దృష్టిలో కూడా ఎక్కడైనా కనిపిస్తే దయచేసి మాకు తెలియజేయండి. ఇప్పుడు ఇంకొకటి చూసాము, ఇటువంటి తప్పులు, ఇటువంటి బైక్ రేసింగ్ కానీ తప్పుడు పనులు చేస్తున్నారు. చాలా మంది నంబర్ లేని బైక్స్ తీసుకొని తిరుగుతున్నారు. సో అది కూడా నేరం అన్నమాట. సో మేము రెగ్యులర్గా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం మన జిల్లాలో, మీరు చూసి ఉండొచ్చు. సో ఎక్కడెక్కడ ట్రబుల్సమ్ స్పాట్స్, ఎక్కడెక్కడ అఫెండర్స్ ఉండొచ్చు, అది కార్డన్ చేసి సర్చ్ చేసి చాలా వెహికల్స్ కూడా పట్టుకుంటున్నాం. సో రెగ్యులర్గా మా ప్రయత్నం జరుగుతుంది. పబ్లిక్, మీడియా, పాత్రికేయులు, మిత్రులు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మేము ఇంకా బెటర్ చేయగలుగుతాం.